ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. ఎండ వడగాళ్ళు బాగున్నాయి. నీ బిడ్డలందరినీ ఆదరించండి, మేలు చేయండి. వారు ఉద్యోగాలు చేస్తున్న స్థలంలో కానీ, వ్యాపారం చేస్తున్న స్థలంలో కానీ, లేకపోతే ఏరే పనుల మీద బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు కానీ నీ భద్రతలో, నీ కాపుదలలో ఉంచు, మేలు చేయి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. పగలు ఎండ దెబ్బ, రాత్రి నీళ్ళ దెబ్బ తగలకుండా కాపాడుతానన్న మీరు నీ సన్ని తోడు ఉంచండి. వీరి బ్రతుకులు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించినట్లుగా నీ ఆత్మచేత ప్రతి వారిని నడిపించండి. నీ దీవెనలతో నింపండి. ఆ దేశాన్ని రక్షించండి. కృంగిన వారిని లేవనెత్తండి. వారి సమస్యల నుండి విడిపించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారు ఎవరు ఏ అవసరత కలిగి అడుగుతున్నారో వారి అవసరతను తీర్చమని, కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడై ఉండగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.